ఏంటి బావా అలా అంటావు? విడిపోతున్నావని అంత సులువుగా ఎలా చెప్తున్నావు? నువ్వు కట్టిన ఈ తాళి సాక్షిగా చెప్పు చూద్దాం. తాళి తాకించడం వల్ల శ్రీకర్ నా ఆది నుంచి బయటకు వెళ్ళిపోతాడు. చెప్పు. చెప్పు బావా. ఈ తాళిని కట్టిన నువ్వు ఈ తాళికి ఎలా దూరం అయిపోతావు? మరో ఆడదానికి ఎలా కడతావు? అందరం ఇక్కడున్నావేంటి? మీరంతా ఎందుకు వచ్చారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటయ్యా నువ్వు అపరిచితుల్లో రెమోలా డెమోలిస్తున్నావు? అవనికి విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటావయ్యా? అప్పటి వరకు అవనియే నీ భార్య. అవును సార్, అవనియే నా భార్య. మా పెళ్ళి అయ్యే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. పోలీస్ సోదరుల ముందు నా గౌరవం కాపాడినందుకు థ్యాంక్స్ బావా. ఇక ఇంటికి వెళ్దామా? అవును మాయా, మనం ఇందాకే ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం కదా, మరెందుకు ఇంతసేపు ఉన్నావు ఇక్కడ? నువ్వు ఈ సమయంలో మరో లేడీతో ఉండటం పద్ధతి కాదు. సార్, ఈ కేసు గందరగోళంగా ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసి మరింత క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. నువ్వన్నది నిజమే. నేను చెప్పింది నిజం సార్. ఈ అవని చీటర్ సార్, అందుకే శ్రీకర్ వదులుకున్నాడు. ఈ మాయా క్యారెక్టర్లెస్ సార్. ఏయ్ ఏయ్ ముయ్యి నోర్బై. సార్, మరింత ముదిరి ఇద్దరు జుట్లు పట్టుకోకముందే తీసుకెళ్లిపోదాం సార్. రండి, అందరూ వెహికల్ ఎక్కండి. సార్, ముందు శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి మీకు. సరే పదండి, రండి. పెళ్లికి ముందే నన్ను ఈ రకంగా ఇరికిద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేస్తుంది కరెక్టా మరి? నువ్వు ఎలాగైనా నెగ్గడం కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తున్నావు. నావి చీప్ ట్రిక్స్ కాదు, నీది చీప్ బిహేవియర్. నీకు శ్రీకర్కి మధ్య ఛాలెంజ్ జరిగింది కాబట్టి దొంగ సాక్ష్యాలతో నన్ను ఇరికించి పెళ్లి క్యాన్సిల్ చేద్దామని నీ ప్లాన్, అంతేనా? దొంగ సాక్ష్యాలు అంటావేంటి? నువ్వు పరాయి ఆడదాని భర్తని కోరుకుంటున్నావు. అది లోకానికి ఆదర్శం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఏం చేసినా ఛాలెంజ్లో నెగ్గలేవు. నా గురించి ఆధారాలు సంపాదించలేవు, మా పెళ్లిని ఆపలేవు. చూద్దాం పదా. అరే శేఖర్, ఈ మధ్య మమ్మల్ని పిలవకుండా నువ్వు ఒక్కడే మందు దాతున్నావు తెలిసింది. ఎలాగైతే మన తాగుబోతుల సంఘం నుంచి నీ మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోతుందిరా, జాగ్రత్త. రే, నేను మళ్ళీ చేస్తా ఉండు. ఈ మధ్య మనం జేబు దొంగ క్యారెక్టర్లు వేయడం లేదు కదా, మరి పోలీసులు నా గురించి ఎందుకు వచ్చారబ్బా? పాత కేసులు ఏమైనా బయటికి తీసారా? ఎందుకంటే మంచిది, నా బంగారాన్ని సపోర్ట్గా పిలుచుకోవాలి. బంగారం 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 బంగారం. ఇదేంటి, అవని మాయా శ్రీకలు కూడా వస్తున్నారు? అయితే గెస్ట్ హౌస్ దగ్గర ఏదో జరిగిందని అర్థం. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఎందుకు పిలిచావు? అటు చూడు. ఇదేంటి, నేను ఊహించుకున్న దానికి ఇక్కడ కనపడుతున్న దానికి సంబంధం లేకుండా ఉంది. అందుకే కదా నిన్ను పిలిచింది. ముందు మా అత్త వేదవతిని పిలవండి. వేదవతి గారు, వేదవతి గారు. ఏమైంది మాయా? అత్తయ్య వాళ్ళు రాని, వివరంగా తెలుస్తుంది. ఏమైందండి? మీరు అడగండి ఎస్ఐ గారు. ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది వేదవతి గారు? ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, చెప్పండి అత్తయ్య గారు. చెప్పండి మేడం, క్లారిటీ కోసం మీ దగ్గరకు వచ్చాం.
లేదంటే ముగ్గురిని స్టేషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు మీరు మా దగ్గరకు రావాల్సి వచ్చేది. అసలు ఏమైంది ఎస్ఐ గారు? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. కమాన్, స్పీక్ అవుట్ వేదవతి గారు. కోడలవుతుంది. మరి ఆ అమ్మాయి? కాబోయే కోడలు. ఈ అమ్మాయికి విడాకులు అయ్యాయా? లేదు. విడాకులు కాకుండా మీ అబ్బాయికి మరో వివాహం ఎలా చేస్తారు? చేసుకోమని అవనే చెప్పింది. నువ్వెవరో? రెండో కొడుకుని, పేరు కృష్ణ. నిన్నెక్కడో చూసినట్టుంది. ఆ, ఆ, మీ స్టేషన్లోనే ఎప్పుడో చూసుంటారు. సార్ మా బావ అలాగే జోకులు వేస్తుంటాడు. మీరు పట్టించుకోకండి. వచ్చిన పని చూడండి సార్. ఉన్న కోడల గురించి పట్టించుకోకుండా కొత్త కోడల గురించి ఆలోచిస్తారేంటి మీరు? మొదటి కోడలితో గొడవలు వచ్చి మరొక కోడల్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాం. అబ్బే, కుదరదండి. మొదటి కోడలు మీ మీద కేసు పెడితే మీరందరూ లోపలికెళ్తారు. చెప్పండి అత్తయ్య, ఎస్ఐ గారికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మీకు కాబోయే కోడలు ఏం చేస్తుందో తెలుసా? మీ అబ్బాయిని ఈ రాత్రి సమయంలో పర్సనల్ గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్ళింది. సిగ్గుండాలి కదా, బుద్ధుండాలి కదా. తప్పుడు ఉద్దేశంతో కాదా ఆంటీ? కొత్తగా గెస్ట్ హౌస్ కొన్నామని చూపించడానికి తీసుకెళ్లాను. అందులో తప్పే ఉంది. దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నా? ఈ సమయంలో మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని కాకపోతే ఎందుకీ పనికి మళ్ళీ పంచాయతీ? అవునవును సార్, ఈ సమయంలో మా ఇంటికి పోలీసులు వచ్చారంటే నలుగురు ఏమనుకుంటారో ఆలోచించండి సార్. దయచేసి మీరు వెళ్ళండి. ఇది మా కుటుంబ సమస్య, మేము సాల్వ్ చేసుకుంటాం. అవసరం అయితే రేపు మీతో మాట్లాడతాం సార్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్. రాత్రిపూట ఓ ఆడపిల్ల తాళిని పట్టుకొని భర్త కోసం రోడ్ల మీద తిరుగుతుంది సార్. ఈ అమ్మాయి మెళ్ళలో తాళుండగా విడాకులు మంజూరు కాకుండా మరొక పెళ్లి చేయడానికి చట్టం ఒప్పుకోదు. అలా చెప్పండి ఎస్ఐ గారు. పెద్ద ఆవిడ గారు 10 మందికి బుద్ధులు చెప్పవలసింది పోయి 10 మందితో చెప్పించుకునే పరిస్థితిని తెచ్చుకుంది. ఇదిగే, నువ్వు ఈ సమయంలో ఎందుకు వచ్చా? ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుంది కృష్ణ.